వెబ్‌సైట్ అండి. ఇదేమి పెయిడ్ టూల్స్ కాదు, పెయిడ్ టెంప్లేట్స్ కూడా కాదు, పెయిడ్ ప్లగిన్స్ కూడా కాదు. జస్ట్ వర్డ్‌ప్రెస్‌లో డ్రాగ్ అండ్ డ్రాప్ అండి. వితౌట్ కోడింగ్‌తో నేను చేశాను. సో, మీకు కూడా ఇలాంటి వెబ్‌సైట్ కావాలంటే చెప్పండి. నేను చేసిస్తాను. ఓకేనా? సో, లెట్స్ గో టు అవర్ టాపిక్. ఇప్పుడు మన టాపిక్ వచ్చి ఏంటండి, హోస్టింగ్ అండ్ డొమైన్. హోస్టింగ్ అంటే ఏంది? డొమైన్ అంటే ఏంది? డొమైన్ అంటే ఏం లేదండి, యూనిక్ నేమ్ ఆర్ అడ్రెస్ ఆఫ్ అవర్ వెబ్‌సైట్. ఎట్లా అంటే ఇది మీ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. ఎట్లా అంటే ఎగ్జాంపుల్ టెక్‌విస్. ఇప్పుడు ఇది ఉంది కదండీ నా వెబ్‌సైట్. ఇది ఒక బ్రాండ్. టెక్‌విస్ అనేది ఒక బ్రాండ్. సరే, గూగుల్, ఫేస్‌బుక్, లింక్డ్ఇన్, యూట్యూబ్ ఇవన్నీ బ్రాండ్స్ అండి. సో, ఈ విధంగా మనం డొమైన్ అనేది చూజ్ చేసుకుంటాం. మీకు నచ్చింది ఎట్లా కావాలంటే ఆ విధంగా మీరు డొమైన్ అనేది తీసుకోవచ్చు. ఇనిషియల్‌గా కొంచెం అటు ఇటుగా ఉన్నా ఒక 1 ఇయర్, 2 ఇయర్స్‌లో మీ డొమైన్ అనేది బ్రాండ్‌గా మారిపోతుంది. సో, దాన్ని మీరు తీసుకోవాల్సొస్తుంది. ఆ డొమైన్ అనేది ఎట్లా అనేది మీకు చెప్తా. సో, డొమైన్ అంటే యూనిక్ నేమ్ అండ్ అడ్రెస్ ఆఫ్ యువర్ వెబ్‌సైట్. ఓకేనా? సో, హోస్టింగ్ అంటే ఏం లేదండి. అవర్ ఫైల్స్ నీడ్ టు బి స్టోర్డ్ ఆన్ ఎ సర్వర్ ప్రొవైడర్. సో, హోస్టింగ్ అనేవాడు మనకి రెంటెడ్‌గా కొంచెం స్పేస్ అనేది ఇస్తాడు. సో, దాంట్లో మనం ఇమేజెస్, వీడియోస్, కంటెంట్, వెబ్‌సైట్ అనేవి మనవన్నీ వాటి సర్వర్‌లో సేవ్ అయితాయన్నమాట. సో, దాన్ని హోస్టింగ్ అంటారు. హోస్టింగ్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోస్టింగ్స్ ఉన్నాయి. అండ్ డిఫరెంట్ టైప్స్ సర్వీసెస్ ప్రొవైడర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో, ఇప్పుడు టైప్స్ ఆఫ్ హోస్టింగ్ చూద్దాం. ఎన్ని హోస్టింగ్స్ ఉన్నాయి ఏందంటే చూద్దాం ఇప్పుడు. టైప్స్ ఆఫ్ హోస్టింగ్‌లో షేర్డ్ హోస్టింగ్, క్లౌడెడ్ హోస్టింగ్, వర్చువల్ ప్రైవేట్ సర్వీస్ హోస్టింగ్, డెడికేటెడ్ హోస్టింగ్ అండ్ క్లౌడ్ హోస్టింగ్ అన్నమాట. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోస్టింగ్స్. ఓకేనా? సర్వీసెస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు ఉన్నారండి. వాళ్ళెవరంటే గోడాడీ, నేమ్‌చిప్, హోస్టింగర్, బ్లూహోస్ట్, సైట్‌గ్రౌండ్ అండ్ హోస్ట్‌గేటర్. ఇంకా ఉన్నాయండి. సో, ఇవి మాక్సిమం పాపులర్ హోస్టింగర్స్ ప్రొవైడ్ చేసిన వాళ్ళనమాట. సో, నా రికమెండ్ ఏందంటే హోస్టింగర్ అనేది చాలా బావుంటుంది. ఓకే. గోడాడీ గాని, నేమ్‌చిప్ గాని, బ్లూహోస్ట్ అది డిపెండ్స్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. సో, నాకేందంటే ఇంట్రెస్టెడ్ హోస్టింగర్ అనమాట. హోస్టింగర్ అనేది చాలా బావుంటది. మనకేమైనా డౌట్స్ వచ్చినా కూడా వితిన్ ది 10-15 మినిట్స్‌లోనే కస్టమర్ సర్వీసెస్ వాళ్ళు మన ఇష్యూని రిజాల్వ్ చేస్తారు. సో, ఐ వుడ్ రికమెండ్ గో టు ది హోస్టింగర్ అనమాట. సో, ఇదండి హోస్టింగ్, డొమైన్ అంటే ఏంది. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఒక డొమైన్ తీసుకుందాం. అది ఎట్లా ఉంటుంది? ఏంది? ఎంత కాస్ట్ అయితుంది? ఏందనేది నేను చెప్తాను. సో, ఇప్పుడేందంటే నేను 1 ఇయర్ హోస్టింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. సో, మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. నేను 1 ఇయర్ హోస్టింగ్ ప్రొవైడ్ చేస్తాను. డొమైన్ అనేది మీరు తీసుకోవాల్సొస్తుంది. డొమైన్ షుడ్ బి కాస్ట్ అరౌండ్ రూ. 902 అనుకుంటా. రూ. 902, రూ. 3 అయితుంది. నా స్టూడెంట్స్ కూడా తీసుకున్నారు. మీకు గూడా కావాలంటే చెప్పండి. డొమైన్ అయితే మీరు తీసుకోవాలి. హోస్టింగ్ అయితే నేను 1 ఇయర్ ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ డొమైన్ హోస్టింగ్ 2 తీసుకోవాలంటే ఇట్ షుడ్ బి కాస్ట్ అరౌండ్ 2800 సంథింగ్. లెస్ థాన్ 3000 వరకు అయితుంది. అది బేస్డ్ ఆన్ ది ప్లాన్స్. సరే, ఇప్పుడు మనం దాన్ని గూడా చూద్దాం. సో, నేను హోస్టింగర్‌లోకి వెళ్ళాను. నేను జీమెయిల్‌తో లాగిన్ అయితున్నాను. సో, నేను జీమెయిల్‌తో లాగిన్ అయితున్నా. సరే, కంటిన్యూ. సో, ఇక్కడేందంటే ఇచ్చిండు. అడ్రెస్ అనేది నేను తర్వాత చూస్తా. క్యాన్సిల్ చేస్తా. సో, ఇప్పుడేందంటే అకౌంటు, డొమైన్స్, గెట్ ఎ న్యూ డొమైన్ ఎంతుందో చూద్దాం. మన డొమైన్ కాస్ట్ ఇప్పుడు డొమైన్ ఫర్ ఎగ్జాంపుల్‌గా నేను చూపిస్తున్నాను. మీకు కాస్ట్ ఎంత అయితుంది ఏందనేది. సో, దానికన్నా ముందు మనం హోస్టింగర్‌లోకి వెళ్ళిపోదాం. హోస్టింగర్. సో, hostingr.in లోకి వెళ్దాం. ఇక్కడ స్టార్ట్ నౌ. సో, ఇవండి ప్లాన్స్. రూ. 69 పర్ ఓన్లీ 1 వెబ్‌సైటు. 149 తీసుకుంటే 100 వెబ్‌సైట్ వస్తాయి. సో, ప్రతి ఒక్కరు మోస్ట్ పాపులర్‌లోనే తీసుకుంటారు 149. సో, ఒకవేళ ఇది మనం ప్లాన్ తీసుకునుంటే 3 మంత్స్ ఫ్రీ కూడా ఇస్తున్నాడు. అది అరౌండ్ ఎంత అయితుందంటే 48 మంత్స్‌కి ఎంత రూ. 7150 అయ్యి 24 మంత్స్ 24 మంత్స్ వచ్చి అరౌండ్ 4296. సో, 12 మంత్స్‌కొచ్చి 2628. సో, మీరు 12 మంత్స్ తీసుకున్నారంటే 2628 అయితుంది. ఇంక్లూడింగ్ డొమైన్ వాళ్ళు ఫ్రీగా ఇస్తారు. గెట్ ఎ న్యూస్. యూ విల్ గెట్ ద ఫ్రీ డొమైన్ విత్ ఆర్డర్.
ఒకవేళ మీరు ఇంత గూడా బేర్ చేయలేకపోతే చెప్పండి. నేను హోస్టింగ్ అనేది మీకు ప్రొవైడ్ జేస్తాను. సో, డొమైన్ కాస్ట్ వచ్చి ₹904 ఉంది. సో, దానికి గూడా నేను రెడీగా ఉన్నాను మీకు ఇవ్వడానికి. సో, ఇప్పుడు మనం కంటిన్యూ చేద్దాం ఒకసారి. అసలు ఎట్లా ఉంది, ఫ్రీ అయిందనేది. ఇప్పుడు జీమెయిల్ అది 4 ఇయర్స్ ప్లాను. ఓకే. ఇక్కడ అన్ని డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేయాలి. సో, నేను దానికన్నా ఇప్పుడు ఇవన్నీ ప్రొవైడ్ చేయాల్సొస్తుంది. సో, మనం కంటిన్యూ చేద్దాం. సో, ఇప్పుడు మీకు డొమైన్ ఒకటి కావాలి కాబట్టి, డొమైన్ కాస్ట్ ఎట్లా ఉంటుందంటే నేను చూపిస్తాను. హోస్టింగ్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి, లాగిన్, లాగిన్ విత్ జీమెయిల్ టుడే. ఇప్పుడు గెట్ ఎ న్యూ డొమైన్. సో, మీరిక్కడ టైప్ చేయండి ఏదో సంథింగ్. మావూరి టెక్ విఐఎస్యు మావూరి టెక్ విసు సెర్చ్ చేస్తున్నా. .in ఉంది. .com కూడా ఉంది. మావూరి టెక్ విసు .com ఉంది. ఇప్పుడు నేను ఇది బై తీసినానంటే 2 ఇయర్స్‌కి 2038 అయితుంది. ₹2038. 1 ఇయర్‌కి అయితే మీకు చెప్పాను కదండీ! 902 రూపీస్. ఓకేనా. 3 ఇయర్స్ తీసుకున్నారంటే 3471. సో, నేనైతే ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ కూడా ఇస్తాను. మీరు డొమైన్ అయితే తీసుకోండి. హోస్టింగ్ అయితే నేను 1 ఇయర్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. మీకు ఎక్స్‌టెన్షన్స్ ఐడియా ఉన్నాయండి? ఎక్స్‌టెన్షన్స్ అంటే ఇప్పుడు మీకు .in, .com ఇప్పుడు సర్వర్స్ నేనిప్పుడు .in, .com, .in, .org, ఇంకేమున్నాయండి? .in, .com, .in, .usa, .us, .uk ఉన్నాయి కదండీ! ఇప్పుడు .in అంటే మీరు మీ ఆడియన్స్‌ని టార్గెట్ చేయడానికి ఇండియా అయితే మాత్రం .in తీసుకోండి. .com ఏంటంటే త్రూఅవుట్ ది వరల్డ్. .org అంటే ఆర్గనైజేషన్ రన్ చేసే వాళ్ళకి .org తీసుకుంటారు. .us అంటే యునైటెడ్ స్టేట్స్ అమెరికా. సో, మీరు ఎవరికి ఎక్కువ టార్గెట్ చేయాలనుకుంటే దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. .uk అంటే యునైటెడ్ కింగ్‌డమ్. సో, ఇవండి ఎక్స్‌టెన్షన్స్ .in, .com, .org, .us, .uk దీన్ని మన ఎక్స్‌టెన్షన్స్ అంటారు. ఓకేనా. .net ఉంది కదా! .net ఉంది. డాట్ నెట్. సో, నెట్ ఏంటంటే ఇవి ఉన్నాయి. ఈనాడు .net ఉంది. సాక్షి .net ఉంది. ఇవన్నీ .net కింద వస్తాయన్నమాట. దీన్ని ఎక్స్‌టెన్షన్స్ కూడా అంటారు. సో, బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్టెడ్ గో విత్ ఎనీ ప్లాన్. నేనైతే 1 ఇయర్ అయితే మీకు హోస్టింగ్ ప్రొవైడ్ చేస్తాను. నా స్టూడెంట్స్ కూడా తీసుకున్నారు. సో, మీరు కూడా అట్లాగే కావాలనుకుంటే చెప్పండి. అట్లాగే నేను ఆన్‌లైన్ క్లాసెస్ కూడా చెప్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నాకు మెసేజ్ చేయండి, కాల్ చేయండి. నంబర్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఓకేనా. ఇదండి ఈరోజు టాపిక్. అర్థమైంది కదా! డొమైన్ అంటే ఏంది? హోస్టింగ్ అంటే ఏంది? సో, ఎన్ని హోస్టింగ్స్ ఉన్నాయి? హోస్టింగ్ టైప్స్ ఎంతున్నాయి? ఓకేనా. ఓకే. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. థాంక్ యూ సో మచ్ అండి. వాచ్ చేస్తున్నందుకు. డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. We will go to the next topic on tomorrow. Okay. Thank you. Thank you so much. Bye.